హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి చందేరి శారీస్ అండి. మీకు ప్రీవియస్గా చందేరి శారీస్ విత్ బగ్రూ ప్రింట్ చూపించాము. ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అండి. మీకు కలర్ షేడ్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. మీకు బగ్రూ ప్రింట్స్ అనేసరికి ఓన్లీ 3 టైప్ ఆఫ్ కలర్ షేడ్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. బట్ దీనిలో మీకు కలర్ షేడ్స్ అయితే ఉంటాయండి. సో ఈ డిజైన్స్ మేము ప్రీవియస్గా కూడా చూపించాము, అన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయినాయి. సో మళ్ళీ రీస్టాక్ అయితే చేసామండి ఈ శారీస్ కూడా. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా బుక్ చేసుకోండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన శారీస్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి. ఇవి వచ్చేసి మనకి కొంచెం లైట్గా సాఫ్ట్ పట్టు టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. బార్డర్స్ వచ్చేసి ఇలా పిచ్వాయి ప్రింటింగ్లో ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మెత్తగా ఉంటాయండి శారీస్, చాలా మెత్తగా ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా చూపిస్తాను. చందేరి శారీస్లోనే మనకి బ్లాక్ ప్రింట్స్, డిఫరెంట్ బ్లాక్ ప్రింట్స్ అయితే చూపిస్తామండి. సో ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. మీ చిన్న లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో ఖచ్చితంగా ఎవరైతే వ్యూ చేస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది మన ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ దీనిలోనే మనకి డిఫరెంట్ కలర్ ప్రింట్స్ ఉంటాయి, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్. ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ కూడా మారుతాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ వస్తాయి. చిన్న స్మాల్ జెరీ బోర్డర్తో వస్తాయి. ప్రీవియస్గా ఈ శారీస్ కూడా చాలామంది పర్చేస్ చేశారండి. సో మళ్ళీ అడుగుతున్నారు, అందుకనే రీస్టాక్ చేసాము. కొంచెం ఫ్యూ కలర్ కాంబినేషన్స్ కూడా యాడ్ చేసాము. సో ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ అండి, లైట్ బ్లూ షేడ్. యాక్చువల్గా అంటే లైట్ అంటే మరీ లైట్ షేడ్ కాదు, పౌడర్ బ్లూ అంత లైట్ షేడ్ కాదు, బట్ లైట్ షేడ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, కొంచెం సోబర్గా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దీని మీద వచ్చేసి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అనేది కొంచెం క్రీపర్స్ డిజైన్ లాగా వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చేసి చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. అండ్ బ్లాక్ ప్రింటింగ్తో హైలైట్ అయింది. ప్రైస్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉందండి. అండ్ మీరు పర్చేస్ చేసిన ఆఫీస్ వేర్కి కానీ, జర్నీస్కి కానీ, లేదు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్ అవనివ్వండి, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ అవనివ్వండి, లెక్చరర్స్ అవనివ్వండి, చాలామంది పర్చేస్ చేస్తున్నారండి. చక్కగా ఆఫీస్ వేర్గా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయి. ఈ శారీస్ అన్నీ కూడా చాలా డీసెంట్ డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయండి. చాలామంది పర్చేస్ చేశారు కూడా లాస్ట్ టైము. సో అవన్నీ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అండి. మళ్ళీ అయితే మేము తెప్పించాము. సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక బుక్ చేసుకోండి. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది, సేమ్ కలర్ కాంబినేషనే. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి. యాక్చువల్గా ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి బ్లాక్ ప్రింటింగ్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చిన్న స్మాల్ జెరీ బార్డర్. యాక్చువల్గా ఇలాగా మనం స్టిచ్ చేయించుకొని ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో శారీ. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లుక్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్లాక్ ప్రింట్ శారీస్కి వచ్చేసరికి మీకు ప్రింట్ ఎక్కడైనా అంటుకున్నా అది డ్యామేజ్ కింద కన్సిడరేషన్ అయితే ఉండదండి. మీరు ఏ స్టోర్లో తీసుకున్నా కూడా మీకు ఇష్యూ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అంటుకుంటుందని ఏం కాదు, బట్ అంటుకొని వస్తే మీరు పర్చేస్ చేసినప్పుడు మీకు ఎక్కడన్నా ఇలా డాట్స్ లాగా అంటుకున్నా అవి ఏంటంటే డ్యామేజ్ కింద కన్సిడర్ చేసుకుంటారు కొంతమంది. సో అవన్నీ కూడా డ్యామేజ్ కింద కన్సిడరేషన్ కాదండి. మీకు ఏమన్నా చిరిగినట్టు కానీ ఏదన్నా ఉంటే కనుక మీరు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ. సో ఓపెనింగ్ వీడియో తీసుకోండి. ఎక్కడన్నా మీకు డ్యామేజ్ ఇన్ ద సెన్స్ చిరిగినట్టు అలా ఏమన్నా ఉంటే కనుక మీరు రిటర్న్ చేయొచ్చు. బట్ ఆల్మోస్ట్ మేము అన్నీ కూడా చెక్ చేసే పంపిస్తాము. 1 or 2 ఒక్కోసారి అవ్వచ్చు, ఎవరికన్నా అవుతుంది అది. ఓపెనింగ్ వీడియో ఉండి మీకు అలా డ్యామేజ్ ఏమైనా వస్తే మేము రిటర్న్ అయితే యాక్సెప్ట్ చేస్తామండి. బట్ ఇలా మనకు అంటుకోవడం ఈ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ శారీస్కి పర్టికులర్గా సో ఇలా వచ్చినప్పుడు అది డ్యామేజ్ కింద అయితే కన్సిడరేషన్ కాదండి. ప్లీజ్ నోట్ దట్ పాయింట్ అండి. అండ్ పళ్ళు పోర్షన్ చూపించాను కదా మీకు, బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి పర్పుల్ షేడ్తో ఫినిష్ అయింది. బేస్ కలర్ వచ్చి పర్పుల్. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి బేస్ కలర్ ఒకటి ఉంటుంది అండ్ పర్ల్ వైట్ తోటి మనకి బ్లాక్ ప్రింటింగ్ అయితే ఉంటుందండి ఈ శారీస్కి. అండ్ చిన్న క్రీపర్స్ డిజైన్ లాగా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ బార్డర్స్ వచ్చేసి 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో చిన్న జెరీ బార్డర్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటున్నారండి. సో దీన్ని హైలైట్ చేస్తూ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు
బార్డర్తో అయితే హైలైట్ చేశారు. సో దిస్ ఈజ్ ద బార్డర్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు ఉంటుంది, టాజల్స్తో ఫినిష్ అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, ప్లెయిన్ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్. 1050 అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు మీకు డిస్టర్బెన్స్ వస్తుందేమో అండి, బట్ ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చేసి మనకి రామా గ్రీన్ షేడ్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది షేడ్. అండ్ ఇది వచ్చి కొంచెం పెద్ద బార్డర్ అండి. పెద్ద బార్డర్ అంటే ప్రీవియస్గా చూపించిన దాని మీద కొంచెం పెద్ద బార్డర్, ఒక 2 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. బార్డర్ని హైలైట్ చేస్తే ఇలా బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. బోత్ సైడ్స్ కూడా సేమ్ ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి రన్ అయింది. మొత్తం టిల్ ద ఎండ్ వరకు, కట్టు చెంగు వరకు కూడా మీకు ఈ బార్డర్ అయితే కంటిన్యూ అవుతుందండి. ప్రీవియస్ శారీస్ కూడా అంతే, మీకు కట్టు చెంగు వరకు కూడా ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇది 2 లేయర్స్ మీద వేసారు కదా, సో ఇది మనకి కట్టు చెంగు వస్తుంది అనమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజు సో యాక్చువల్గా ఇది పళ్ళు వచ్చిందండి. దిస్ ఈజ్ ద పళ్ళు, కొంచెం నాకు తిరగవేసి ఇచ్చారు. దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషనే బ్లాక్ ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి మెజెంటా టోన్ ఆఫ్ పింక్ షేడ్తో అయితే ఫినిష్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలాగా మనకి హాఫ్ వైట్ షేడ్ తోటి బ్లాక్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. బార్డర్స్ వచ్చేసి 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ దీన్ని హైలైట్ చేస్తే ఇలా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చిందండి బోత్ సైడ్స్ కూడా. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే. ఇది కూడా టిల్ ద ఎండ్ కట్ చెంగ్ వరకు కూడా మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఉంటుంది. ఇది కట్ చెంగ్ అండి, సో ఇక్కడ వరకు కూడా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. చాలామంది పర్చేస్ చేశారండి లాస్ట్ టైము. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ చిన్న 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వస్తుంది. సో ఖచ్చితంగా చెప్తున్నానండి, మీకు ఇవి ఎక్కడన్నా అంటుకున్నా కూడా అది డ్యామేజ్ కింద అయితే కన్సిడరేషన్ కాదు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి గ్రే షేడ్లో ఉంది. యాక్చువల్గా స్లేట్ పెన్సిల్ గ్రే అంటారు చూడండి, ఆ షేడ్లో ఉంది. అండ్ దీని మీద పర్ల్ వైట్ తోటి మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. చిన్న బ్లాక్స్ డిజైన్ అయితే వచ్చిందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి 1/2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ దీన్ని హైలైట్ చేస్తే ఇలా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్ కావాలి అనుకునే వాళ్ళు ఇది చూస్ చేసుకోండి. ఎప్పుడు ఉన్న రెగ్యులర్ షేడ్స్ వద్దు, కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే దే కెన్ చూస్ దిస్. బాగుంది షేడ్, కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వస్తుంది. సో దిస్ ఈజ్ ద లుక్. మీకు ఇలాగే కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చండి. లేదు కొంచెం లైట్ స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే స్టార్చ్ యూస్ చేసుకోవచ్చు. కొంచెం లైట్ స్టిఫ్నెస్కి అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇలా మెత్తగానే కావాలి అనుకుంటే కనుక ఇలా ఉంచేసుకోవచ్చు మీరు వాష్ చేసినప్పుడు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకు చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చెక్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. చిన్న బార్డర్ అండి, ఒక 2 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. అండ్ కింద వచ్చేసి ఇలా స్కర్ట్ బార్డర్లా వచ్చిందండి. ఇలా గ్యాప్ బార్డర్ వచ్చి మిడిల్లో వచ్చేసరికి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే చేశారు. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగే ఉంటుంది. టిల్ ద ఎండ్ కట్టు చెంగు వరకు కూడా ఉంటుంది. షేడ్ కూడా చాలా బాగుందండి, మంచి రెడ్, చాలా బాగుంది రెడ్ కూడా. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంది శారీ.
యాక్చువల్గా ఇవన్నీ కూడా పీస్ టు పీస్ శారీస్ ఉంటాయండి. ప్రింట్స్ అనేవి మనకి మారిపోతూ ఉంటాయి, సేమ్ ఉండదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది వేరే ప్రింట్ వచ్చింది, అలాగా మనకి ప్రింట్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి. సో ప్రతిదీ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. కలర్ షేడ్స్ ఏమన్నా కలిస్తే కలవచ్చు కానీ, బట్ ఆల్మోస్ట్ అన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. చిన్న జెరీ బార్డర్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్తో హైలైట్ చేశారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి మంచి గ్రీన్ షేడ్తో ఫినిష్ అయింది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలాగ హాఫ్ వైట్ బీస్ కలర్ తోటి మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అయితే చేశారు. చిన్న స్మాల్ హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ వచ్చింది. దాన్ని హైలైట్ చేస్తూ చిన్న బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. కొంచెం లైట్గా చిన్న బార్డర్స్ ఇష్టపడే వాళ్ళు చక్కగా చూస్ చేసుకోవచ్చు. మంచి కలర్ షేడ్, ఇది కూడా కొంచెం యూనిక్గా ఉంది. ఈ షేడ్ కూడా చాలామంది అడిగారు లాస్ట్ టైమ్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి. మనకి ప్లెయిన్ బ్లౌజ్కి స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వస్తుంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంది శారీ. మీరు ప్లీట్స్ పెట్టుకోవచ్చండి, లేదు సింగిల్గా అన్నా వేర్ చేయొచ్చు, ట్రాన్స్పరెన్సీ ఏం లేదు. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకు ఆరెంజ్ షేడ్తో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు ఆరెంజ్ అయితే మంచి ట్రెండ్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేశారు, హాఫ్ వైట్ షేడ్, కొంచెం బీ షేడ్తో ఉంటుంది ప్రింట్ అయితే. అండ్ బార్డర్స్ వచ్చేసి చిన్న హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. చిన్న బార్డర్స్ అండి ఇవన్నీ కూడా. సో మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది. టిల్ ద అండ్ కట్ చెంగు వరకు కూడా మీకు ఈ బ్లాక్ ప్రింటింగ్ అయితే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. ఇది మనకి కట్ చెంగు వస్తుంది, ఇది కట్ చెంగు ఇక్కడ వరకు కూడా వస్తుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా బ్లాక్ ప్రింటింగ్ అండ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్తో ఫినిష్ అయింది. ఈ సైడ్ ఇచ్చారండి, మీకు హ్యాండ్స్కి బార్డర్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఈ సైడ్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇలా బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ కూడా వచ్చింది. సో మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ షేడ్లో ఉంది, మంచి డార్క్ షేడ్ అండి. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ చెక్స్ వచ్చాయి. ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రికే వస్తుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దీనిలో బ్లాక్ ప్రింటింగ్ బదులు జెరీ హైలైట్ చేశారు, అంతేనండి. సేమ్ అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా సేమ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి బ్లాక్ ప్రింటింగ్ చూపించాను కదా, దీనిలో ఏంటంటే చెక్స్ వచ్చి ఇక్కడ జెరీ వీవింగ్ బూటీస్ అండి. ఇవన్నీ కూడా జెరీ వీవింగ్ బూటీస్ వచ్చాయి, ప్రింట్ రాలేదు. చిన్న బార్డర్ హాఫ్ ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో మీకు ప్రింట్ వద్దు అనుకుంటే ఇది చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది, మంచి కలర్ యాక్చువల్గా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి, దానికి స్లీవ్స్కి వచ్చేసరికి చిన్న బార్డర్తో హైలైట్ చేశారు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్, సేమ్ కలర్ కాంబినేషనే ఉంటుంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ది ఓన్లీ థింగ్ ఏంటంటే దీనిలో జెరీ హైలైట్ అయింది. ప్రీవియస్ అన్ని శారీస్ కూడా మీకు బ్లాక్ ప్రింటింగ్ హైలైట్ అవుతుంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ షేడ్లో ఉంది. అండ్ దీని మీద కూడా మనకి వైట్ కలర్ తోటి హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ అయితే వచ్చింది. చిన్న హాఫ్ ఇంచ్ ఆఫ్ స్మాల్ జెరీ బార్డర్ వచ్చింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తూ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ అయితే వచ్చింది. సో అన్నీ కూడా కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. మీకు ఏ కలర్ లేదు అనుకుంటే ఆ కలర్ చూస్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ద లుక్, ఇలా ఉంటుంది. మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. పెద్ద ట్రాన్స్పరెన్సీ కూడా లేదండి, చాలా లైట్గా ఉంది ట్రాన్స్పరెన్సీ, అంత ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా బ్లాక్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్, స్లీవ్స్కి వచ్చేసరికి బార్డర్, స్లీవ్స్కి వచ్చేసరికి అన్నిటికి కూడా బార్డర్ వచ్చింది. నేను ఒక శారీ చూపించాను కదా మీకు జెరీస్ తోటి, అది మట్టికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి. చిన్న బార్డర్ అయితే వచ్చింది. బట్ అన్ని ఈ శారీస్, ఈ బ్లాక్ ప్రింటింగ్ వచ్చిన శారీస్ అన్నిటికి కూడా
బ్లాక్ ప్రింటింగ్ బార్డర్ కూడా వస్తుంది మీకు బ్లౌజ్కి. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1050. ఇది మన నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. ఇవి వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఉంటుంది. కొంచెం మనకి పట్టు షైన్ అయితే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి లైట్ వెయిట్ ఉంటుంది. మీకు యూజువల్గా ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే శారీస్ అన్నీ కూడా మీకు మేబీ కొంచెం బరువు ఎక్కువ ఉంటాయేమో, మనం డ్రేప్ చేసేటప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటాయేమో అలా అనుకోవచ్చు. బట్ ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది. మీరు ఎలా డ్రేప్ చేస్తే అలా ఉంటుందండి శారీ. చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఇలా పిచ్ వై ప్రింటింగ్తో హైలైట్ అవుతుంది. అండ్ కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి. షేడ్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ షేడ్ వచ్చేసి మనకి బ్లూ షేడ్ అండి. ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి ఇలా కొంచెం లైట్ అవుతుంది. అండ్ అటు ఇటు కూడా మనకి డార్కర్ షేడ్స్ ఉంటాయి. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా స్ట్రైప్డ్ లైన్స్ కింద ఉంటుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది. ప్రాపర్ ఆరెంజ్ అండి, ఆరెంజ్ షేడ్తో అయితే ఉంది. అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా పిచ్ వై ప్రింటింగ్ అయితే వచ్చింది. ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ ఉంటుంది. సో మీకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద వీవింగ్ చూపిస్తాను. ఇవంతా కూడా జెరీ వీవింగ్ అండి, ప్రింటింగ్ కాదు. ఓన్లీ ఆ పిచ్ వై ప్రింటింగే మీకు ప్రింట్ అనమాట. ఇది జెరీ, మీకు ఏం గుచ్చుకునే జెరీ కాదు, అసలు ఒక్క థ్రెడ్ కూడా రాదు బయటికి. చాలా నీట్గా ఫినిష్ చేసాము. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్లో ఆరెంజ్ షేడ్ మీద జెరీ వీవింగ్ అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అండి. ఆరెంజ్ షేడ్ మీద మనకి చిన్న డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ. మనకి బడ్జెట్ రేంజ్లోనే మంచి పార్టీ వేర్ శారీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగున్నాయి శారీస్ అయితే. సో లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చేసి మనకి మెరూన్ రెడ్ షేడ్లో ఉంది. అండ్ ఇది వచ్చి కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ రెడ్ అండి. అండ్ మిడిల్లో వచ్చేసరికి కొంచెం లైట్ షేడ్ వచ్చింది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద అయితే వచ్చాయి. అండ్ బార్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ పిచ్ వై ప్రింటింగ్ అండి. ఈ పిచ్ వై ప్రింటింగ్లో కూడా మనకి మల్టీ కలర్ అయితే ఉంది. హాఫ్ వైట్ మీద చక్క మల్టీ కలర్ షేడ్తో అయితే ఫినిష్ చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి కాపర్ సర్ఫేట్ బ్లూ అండి. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంది. నేను ఇలా పెట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది కదా, చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. అండ్ ఏమి నుంచునే ఫ్యాబ్రిక్ అయితే కాదు, చాలా మెత్తగా ఉంది. సాఫ్ట్ పట్టు శారీ అంటే మీరు మేబీ ఏమనుకోవచ్చు అంటే ఈ ప్రైస్ రేంజ్లో కొంచెం స్టిఫ్నెస్ ఉండొచ్చు, లేకపోతే బరువు ఉండొచ్చు, వీవింగ్ గుచ్చుకుండొచ్చు, ఇలాంటి బోల్డ్ అని థాట్స్ ఉంటాయి. బట్ చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు. అండ్ టిల్ ద అండ్ కట్టు చెంగు అసలు నలిగే ఫ్యాబ్రిక్ కూడా కాదండి ఇదేమి. కట్టు చెంగు వరకు కూడా మీకు ఈ ప్రింటింగ్ అయితే ఉంటుంది చూడండి. ఇది కట్టు చెంగు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా ఉంటుంది పళ్ళు అయితే. కాంట్రాస్ట్లో మనకి జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, చిన్న డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చారు. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. సో దిస్ ఈజ్ ద లుక్. బాగుంది కదండి శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి బ్లూ అండ్ పింక్ షేడ్. స్కై బ్లూ కూడా కాదు, ఆనంద బ్లూ షేడ్లో ఉంది యాక్చువల్గా. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా సాఫ్ట్ జెరీ అండి. జెరీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది. మెయిన్ ఏంటంటే మనం ఎలా డ్రేప్ చేసినా బాగుంటుంది. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వల్లనే వేర్ చేయొచ్చండి ఈ టైప్ ఆఫ్ శారీస్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా స్ట్రైప్డ్ లైన్స్ కింద వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి మనకి కొంచెం లైటర్ షేడ్ ఉంది. కొంచెం మనకి డైయింగ్ అనేది ఇక్కడ డార్క్ షేడ్ ఉంటుంది, లైట్ షేడ్ ఉంటుంది, దెన్ అగైన్ డార్కర్ షేడ్తో ఫిల్ అయింది. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. అండ్ దాన్ని హైలైట్ చేస్తే ఇలా పిచ్ వై ప్రింటింగ్తో హైలైట్ చేశారు. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ ద లుక్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో మనకి బార్డర్లో పింక్ కలర్ షేడ్ ఉంది కదా, సో అదే బ్లౌజ్ మనకి బ్లౌజ్ కింద అయితే వచ్చింది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 1950. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఈ షేడ్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్తో ఫినిష్ అయింది. కొంచెం గోల్డెన్ ఎల్లో షేడ్ అండి. అండ్ మిడిల్ షేడ్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో ఉంది. ఇటు కూడా మనకి డార్కర్ షేడ్ ఆఫ్ ఎల్లో.
కొంచెం మెంతి ఎల్లో అంటారు కదా, ఆ షేడ్తో ఫినిష్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మీకు జెరీ లైన్స్ లాగా వచ్చింది. అండ్ బార్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ పర్పుల్ షేడ్ అండి, గోల్డెన్ ఎల్లో విత్ పర్పుల్, చాలా యూనిక్ కలర్ కాంబినేషన్. అండ్ చిన్న బార్డర్ అండి, 2 to 3 ఇంచ్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. దాన్ని హైలైట్ చేస్తే ఇలా పిచ్ వై ప్రింటింగ్తో ఇచ్చారు. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, ఇలా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్లో. అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్. సో దిస్ ఈజ్ ద లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1950. సో చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.